కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోయి ఓ 10 రోజులు గడిచిందేమో. ఈ కాలం అంతా కూడా ఈ రాష్ట్రానికి చేసిన మేలు లేదు, ప్రజలకు చేసిన మేలు అంతకన్నా లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఒక్కటి అమలు చేసింది లేదు. వాళ్ళల్లా చేసిందల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హింస చేయడము, వాళ్ళందరినీ కూడా నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టే కార్యక్రమము. అసలు ఇన్సిడెంటే ఉండదు, దానిపైన ఏంటేంటో కేసులు పెట్టేసేసి ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటా, 307 కేసులు ఉంటా. సో ఈ కేసులన్నీ పెట్టి వాళ్ళందరికీ 4 రోజులు 50 రోజులు వాళ్ళకు రానికుండా చేసే కార్యక్రమం, బెయిల్ రానికుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. అదే పనిగా మరి ఏం బాపుకుందాం అనుకుంటున్నారో, లేకుంటే ఇది పర్మనెంట్ అనుకుంటున్నారో, లేకుంటే ఏమో తెలియదు. కానీ మొత్తం పైన ఇదంతా టెంపరీ. వాళ్ళు కూడా టెంపరీనే. ఖచ్చితంగా మళ్ళీ రాత్రి వస్తుంది, పగులు వస్తుంది అన్నట్టే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. వీళ్ళందరికీ ఇప్పుడైతే ఎవరైతే నాయకులు ఇబ్బందులు చేస్తున్నారో, ఎవరైతే అధికారులు మా వాళ్ళందరినీ కష్టపెడుతున్నారో, ఖచ్చితంగా వాళ్లకు తప్పదు శిక్ష. ఖచ్చితంగా వాళ్లకు చూపెడతాం సినిమా, తప్పకుండా జరుగుతుంది. చాలా దారుణం. రాష్ట్ర వ్యాపితంగా ఇదే కార్యక్రమం. దాంట్లో భాగంగా ఇప్పుడు పులివెందులలో కూడా అదే కార్యక్రమం. చిన్న సింపుల్ ఇష్యూ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ఈ తోరణాలు, పచ్చ తోరణాలు మహానాడు అని చెప్పేసి అదేదో కడపలో జరుగుతూ ఉంటే దానికి సంబంధించిన తోరణాలు కట్టడం జరిగింది. దారుణం కదా అది. నైతికంగా కూడా ఇంకొక పార్టీకి సంబంధించిన లీడరు, అందులో ఆయన జాతీయ నాయకుడు, ఆయనకు పచ్చ తోరణాలు కట్టడం అనేది నిజంగా చాలా దారుణం. వాళ్ళకి ఎట్లా మనసు ఒప్పిందో, వాళ్ళు ఎందుకు కట్టించినారు కానీ. సో అది ఎవరికైనా కూడా, చూసే వాళ్ళకు కూడా అసహ్యంగా ఉంటుంది, వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఎందుకు కట్టినారని చెప్పేసి. అందుకోసం వాళ్ళు తీసేసి ఉండొచ్చు. తీసేసిన దానికి చూడండి ఎంత దారుణం. 307 కేసులు పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ఎంత దారుణం. అసలు ఇన్సిడెంటే లేదు కదా, తీసింది తోరణాలు, దానికి సంబంధించిన కేసు పెట్టవచ్చు. వాళ్ళంతా మున్సిపాలిటీకి, కమిషనర్కు రికమెండేషన్ చేయడం జరిగింది, డిఎస్పీ గారికి, పోలీసులకు తెలియజేయడం జరిగింది ఈ రకంగా కట్టడం అన్యాయము అని చెప్పేసి. సో నైతికంగా వాళ్ళు తీసేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అట్లా తీసేయకపోగా ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకంగా ఎవరైతే పనిచేస్తారో ఈ పులివెందులలో వాళ్ళందరినీ కేసులో, అసలు ఊర్లో లేని వాళ్ళందరినీ కూడా దీంట్లో కేసులో పెట్టించే కార్యక్రమం అంతా చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఏమంటే రిపీటెడ్గా ఈ కేసులు పెట్టి వాళ్లకు రౌడీ షీట్లు ఇంకోటి ఓపెన్ చేపించి వీళ్ళందరినీ ఎలక్షన్లకు కూడా బయట తిరక్కోకుండా చేయాలనేదే ఉద్దేశం అన్నమాట. సో భయపెట్టాలా, ఎలక్షన్లలో తిరగనీయకుండా చేయాలి, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా క్రిమినల్ మైండ్ కలిగిన వాళ్ళు కాబట్టి ఆ రకంగా క్రిమినల్ ఒక బ్రూటల్ లాగా వ్యవహరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమాట.